హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దగ్గర 4-5 కూరగాయలు అట్లా మిగిలిపోయి ఉంటాయి కదా. సో ఆ కూరగాయలతో ఏం చేయాలో ఈరోజు నేను మంచి రెసిపీని అయితే మీకు షేర్ చేసుకుంటాను. అదే అండి ఆల్ వెజ్జెస్ చట్నీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానివ్వండి, ఏదైనా టిఫిన్స్లోకి నంచుకోవడానికి కానివ్వండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా పెరుగన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. పెరుగు కానివ్వండి, లేదంటే మజ్జిగన్నంలోకి కానీ. సో ఎలా చేయాలో నేను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. దొండకాయ, బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే గార్లిక్ అనమాట. ఇవన్నీ కూడా కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండోలు పెట్టేసుకొని దాంతో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్. సో ఫస్ట్ అయితే నేను దొండకాయ అయితే వేస్తున్నాను. దొండకాయ మనకు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి సో ఫస్ట్ దొండకాయలు అయితే వేసుకున్న తర్వాత అవి కాస్తంత వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే వేపుకోండి. దాని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఇక్కడ నేను 7 నుంచి 8 పచ్చిమిర్చి అయితే యూస్ చేస్తున్నాను. సో కారం ఎక్కువ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు. దీంతోనే ఇవి 2 కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజు టమాటాలు ఒక 3, అలాగే ఒక ఆనియన్ అనమాట ఇట్లాగా పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. దీంతోనే కట్ చేసుకున్న ఒక 3 బెండకాయలు అయితే యాడ్ చేస్తున్నానండి. బెండకాయలు ఎక్కువ వేసాము అని అంటే మనం మిక్సీ పట్టినప్పుడు జారుగా అయిపోతుంది అనమాట. సో అందుకని బెండకాయలు మనం ఎక్కువగా మిక్సీ పట్టకూడదు. అందుకే నేను కొన్ని అయితే యాడ్ చేశాను. దీంతోనే పొట్టు తీసుకున్న గార్లిక్ ఒక 5 నుంచి 6 అయితే యాడ్ చేసుకున్నాను. గార్లిక్ వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట. సో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కాస్తంత చల్లారనివ్వాలన్నమాట. వీటన్నిటిని కొంచెం స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుంటే మనకు త్వరగా అయితే చల్లారిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ వెజ్జెస్లో నుంచి నేను బెండకాయ అలాగే ఆనియన్ అయితే సెపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనము ఈ వెజ్జెస్ని ఒకేసారి వీటితో పాటు వేసేసాము అని అంటే మనకు జోమ్గా అయిపోతుంది అనమాట. అంటే జిగురుగా వస్తుంది చట్నీ. అందుకని చెప్పేసి సెపరేట్గా ఇట్లాగా బెండకాయని ఆనియన్ని పక్కన పెట్టేసి ఇది సెకండ్ టైం అయితే నేను మిక్సీ జార్లో వేస్తానమాట. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ మిగిలిపోయిన వెజ్జెస్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుంటున్నాను. దీంతోనే మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 రెబ్బల వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో కొత్తిమీర వల్ల మనకు ఇంకా టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మరీ పేస్ట్లా కాకుండా జస్ట్ 1 నిమిషం పాటు మనం పల్స్ మోడ్లో మిక్సీ అయితే పట్టి పెట్టేసుకోవాలి. సో ఒక్కసారి మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇట్లాగా పచ్చగా అంటాం కదా. సో అట్లాగే మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం తీసి పెట్టిన వెజ్జెస్ ఉన్నాయి కదా, బెండకాయ, ఆనియన్, సో అవి కూడా అయితే దీంతో వేసుకోవాలి. దీంతో వేసుకున్న తర్వాత ఇప్పుడైతే జస్ట్ పల్స్ మోడ్ అంతే అనమాట. ఎక్కువసేపు మిక్సీ అయితే అస్సలు పట్టొద్దు. జస్ట్ దీంతోకి మిక్స్ అవ్వాలి అంతవరకు. ఒక పల్స్ మోడ్ ఒక ½ సెకండ్ వరకు మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో చూసారా, అంతే అండి, మనకు చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ చట్నీ మాత్రం అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది. మనం ఒట్టి రైస్లోకి తిన్నా కానివ్వండి, లేదంటే ఏదైనా టిఫిన్స్లోకి తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. పల్లెటూరులో ఎక్కువ ఇదే చట్నీ యూస్ చేస్తామండి. మా అమ్మ కూడా ఎప్పుడు ఇదే చేస్తుంది అనమాట. అందుకే నాకు కూడా చాలా ఇష్టము ఈ చట్నీ అంటే. నేను ఇప్పుడు ఇడ్లీలోకి అయితే తీసుకొని తింటున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇప్పుడు మిగిలిపోయిన కూరగాయలన్నీ ఉంటాయి కదా, దాంతో ఎలాగూ కర్రీస్ చేయలేము. సో ఇట్లాగైతే చట్నీ చేసేసుకొని తింటే కడుపు నిండగా తింటామన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో అది కూడా కామెంట్లో చెప్పండి.